తెలంగాణకు గత 12 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా? 7,400 మంది పాల్గొన్నారు. సమర్థిస్తామని 44%, సమర్థించమని 41%, తెలియదని 6%. సో ఓవరాల్గా అటు ఇటుగానే ఉన్నది. కిషన్ రెడ్డి చెప్పే మాటలను కూడా నమ్ముతున్నారు. కిషన్ రెడ్డి చెప్పే మాటల్లో కూడా నిజం ఉందని 44% మంది ఒప్పుకుంటున్నారు. అంటే 12 లక్షల కోట్లు తెలంగాణకు వచ్చినాయని నమ్ముతున్నారు. మరి ఇప్పుడు దీనికి కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. నిజంగా వచ్చింది 12 లక్షల కోట్ల? ఆ 12 లక్షల కోట్లు దేనికి వినియోగించాము? తెలంగాణ నుంచి కేంద్రానికి ఎన్ని లక్షల కోట్లు పోయింది ఆదాయము? తెలంగాణకు ఎన్ని లక్షల కోట్లు అక్కడి నుంచి వచ్చింది? కిషన్ రెడ్డి చెప్పే లెక్కలు వాస్తవమా అవాస్తవమా? జనాలు అయితే ఆయన చెప్పేది నమ్ముతున్నారు. వాస్తవమే 12 లక్షల కోట్లు వచ్చాయి అని 44% మంది సమర్థిస్తున్నారు. 41% మంది మాత్రం సమర్థించట్లేదు. అంటే వీళ్ళు కూడా బాగానే పెద్ద ఎత్తునే ఉన్నారు. సమర్థించని వాళ్ళు కూడా 41, కేవలం 3% డిఫరెన్స్ ఉంది. బట్ ఓవరాల్గా మెజారిటీ ఉన్నది. ఈ లెక్కలను బయట పెట్టాల్సిన యొక్క బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా, ఈ బడ్జెట్ సమావేశాల్లో వీళ్ళు వాళ్ళని నిలదీస్తారా, మరి వాళ్ళు దానికి సమాధానం చెప్తారా లేదా అప్పుడు చూద్దాం.